బాగా దీని బుర్రకెక్కేలా చెప్పండి మావయ్య. ఎప్పుడు చూసినా అత్తయ్యని అనుమానించడమే దీని పని. అక్క, ఇదంతా నీకోసమే కదా. అవసరం లేదు. నీకు ఆ రోజే నేను చెప్పాను కదా, ఇక మీదట ఈ అబద్ధాలొద్దు, ఈ డ్రామాలన్నీ ఆపే సత్య. అయితే ఆవిడాడే డ్రామాని కూడా ఆపమని చెప్పక, అప్పుడు నేను ఆపుతాను. అయితే నువ్వు ఈ రోజు అవమానపడ్డట్టే మళ్ళీ అవమానపడుతుంటావు. ఏం జరిగిందో నువ్వే చూసావు కదా. నువ్వింత పెద్ద తప్పు చేసినా, నీ భర్త నిన్ను కొట్టడానికి వచ్చినా అత్తయ్య కొట్టకుండా అర్జున్ని ఆపారు కదా, నిన్ను క్షమించారు కూడా. అదే మన అత్తయ్య అంటే. సత్య, నేను ఆల్రెడీ చెప్పిందే అమ్మా, ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను. నాకు చాముండి గురించి బాగా తెలుసు. తను మారుతూ వస్తోంది, కొంచెం కొంచెం మారుతుందమ్మా. అందుకు కారణం దేవి కడుపులో ఉన్న బిడ్డ కూడా కావచ్చు కదా. మనవడి ప్రేమ తనని మారుస్తోందమ్మా. తనకి కొంచెం టైం ఇవ్వు. నువ్వు ఏదో ఒకటి ఆలోచించి ఇలాంటి తప్పులు చేయకమ్మా. దేవి, నువ్వు కూడా ఒక తప్పు చేశావు. నేనా మావయ్య? అవునమ్మా. సత్య నీకోసమే కదా, నిన్ను కాపాడడం కోసమే కదా ఇదంతా చేస్తోంది. తన కోసం నువ్వు ఒక్కటి కూడా చేయలేదు కదమ్మా. అమ్మా, తను నీకోసం రిస్క్ తీసుకుంటుందమ్మా, అది నువ్వు అర్థం చేసుకోవాలి. అదంతా ఆపేయమని నేనే తనకి చెప్పాను కదా మావయ్య. ఏమ్మా, ఇదేమైనా బెడ్రూమ్లో బల్బా? ఆన్ చేసిన స్విచ్ వెంటనే ఆఫ్ చేయడానికి? మీరిద్దరూ కలిసి ఆడిన నాటకం ముగించడానికి సమయం పడుతుందమ్మా. అందుకని అందరి ముందు మీ చెల్లెల్ని ఇలాగే ఇరికించేస్తావా అమ్మా? వీళ్ళు నా అమ్మా నాన్నలు కాదని చెప్పి నువ్వు ఆపొచ్చు. సత్యనే వాళ్ళని సెట్ చేసిందని నువ్వు తనని ఇరికించొచ్చా? ఇది తప్పమ్మా. మరి ఇంకేం చేయాలి మావయ్య? అమ్మా, సత్యకు కూడా కొంచెం టైం ఇవ్వాలి కదమ్మా. తనను నువ్వు శత్రువుగా చూడకు. చాలా ఓర్పు అవసరమమ్మా. ఇలా చూడు, నీకోసం ఇంతమంది రిస్క్ తీసుకున్నారు, దాన్ని నువ్వు గౌరవించాలి. అదంతా కరెక్టే మావయ్య, కానీ అత్తయ్య మారిపోయారు, మనసు మార్చుకున్నారని ముందు దీన్ని ఒప్పుకోమని చెప్పండి, అప్పుడు నేను మారుతాను. అమ్మా దేవి, డోర్ తెరిచే ఉండనివ్వు, గాలొస్తుంది. దోమలొస్తాయి అర్జున్. కొందరి టార్చర్ కంటే దోమలు టార్చరే మేలు. పాలు తాగర్జున్. నాకు పాలొద్దు. కావాలంటే నువ్వే తాగు, లేదంటే సింకులో పడే. ఏంటిలా మాట్లాడుతున్నావు? పాలు తాగితేనే కదా ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఈ ఇంట్లో కొంతమంది వల్ల నాకు ప్రశాంతత పోయింది, నిద్ర కూడా పోయింది. ఎవరినంటున్నావు అర్జున్? ఎవరినో. అర్జున్, ఇప్పుడెందుకు ఇలా చిన్న పిల్లలా చేస్తున్నావు నువ్వు? నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను మాట్లాడాలి, నాకు సమాధానం చెప్పు. అందరి ముందు నన్ను కొట్టడానికి చేయి కూడా ఎత్తావు కదా నువ్వు. మా అమ్మని అవమానించను అని చెప్పి నువ్వు ప్రామిస్ కూడా చేశావు. కానీ దేవి వదినకి నకిలీ అమ్మానాన్నలను తీసుకొచ్చి మా అమ్మ ముందు నిలబెట్టావు. వాళ్ళని అబద్ధం చెప్పమని చెప్పావు. నువ్వు అబద్ధం చెప్పిందే లేదా అర్జున్? ప్లీజ్ దయచేసి నన్ను మాత్రం రెచ్చగొట్టకు. మనం లవ్ చేసుకునేటప్పుడు మీ అమ్మగారికి నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పావు, అదంతా లిస్ట్ రాసుకుని ఆలోచించు ఒకసారి. అది వేరు, ఇది వేరు. మా అమ్మ నువ్వు నమ్ముతున్నాను అని చెప్పావు. అది ప్రూవ్ చేయడానికి నేను దొంగచాటుగా వెళ్లి మా అమ్మని వీడియో తీశాను. అంతగా దిగజారి సిగ్గు లేకుండా అవన్నీ ఫాలో చేసి మా అమ్మ మారిపోయిందని నీకు నిరూపించాను. సరే, నమ్మాను, ఇక మీదట అనుమానించను అని నువ్వు నాతో చెప్పావు. కానీ ఇప్పుడు మళ్ళీ చెట్టుకి కూర్చున్నావు. అయితే ఇదే నోటి నుంచి కదా నిన్న సత్య ఏది చెప్పినా అందులో న్యాయం ఉంటుంది అని చెప్పావు. ఏయ్, అందుకని నువ్వు చేసే దారుణాలన్నీ గుడ్డిగా సపోర్ట్ చేసేంత మూర్ఖుణ్ణి కాదు నేను. ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో అర్జున్. మనం ఈ రూమ్ లో ఎప్పటికీ గొడవలు పడకూడదని నేను అనుకున్నాను. నిజానికి మన మధ్య ఎన్ని గొడవలు ఉన్నా కూడా ఈ రూమ్ లో అడుగు పెడితే మనం అన్ని మర్చిపోయి అభిమానంగా ఉండాలి, మనం ఆదర్శ దంపతులుగా ఉండాలి అని ఆశపడుతున్నాను. అయితే మా అమ్మని నమ్ము.
ఇలా నీచంగా థర్డ్ రేటెడ్ డ్రామాలు చేయకు.